వాయిస్ ఆఫ్ ఫ్రెషర్స్ క్యాంపెయిన్లో 2 వీడియోలు కంప్లీట్ అయినాయి. ఫస్ట్ వన్, ఫ్రెషర్ హైరింగ్ సిస్టమ్ని ఎట్లా ఫిక్స్ చేస్తాం. సెకండ్ వన్, వాయిస్ ఆఫ్ ఫ్రెషర్స్ క్యాంపెయిన్ పైన డౌట్లన్నీ క్లియర్ చేసినాం. కానీ ఇక్కడ ప్రాబ్లం ఏమంటే మా ఫ్రెండ్స్ కాల్ చేసి, రే నువ్వేం చెప్దాం అనుకుంటున్నావు, మ్యాక్సిమం పీపుల్కి అర్థం కావట్లేదు అన్నారు. సో అప్పుడు నాకు అర్థం కాకుండా ఏమంటే, ఒకటి నాకు చెప్పడానికి రావట్లేదా, లేకపోతే మీకు వినడానికి రావట్లేదా. ఇక్కడ మిమ్మల్ని బ్లేమ్ చేయడానికి లేదు. నేను చెప్తున్నాను మీకు అర్థం కావట్లేదంటే ప్రాబ్లం అనేది నేను చెప్పే దాంట్లో ఉంది. సో అందుకని ఈసారి స్క్రిప్టు, బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్, ఎడిట్స్ ఏం లేకుండా జస్ట్ సింపుల్గా 2 పాయింట్లు ఎక్స్ప్లెయిన్ చేద్దాం అనుకుంటున్నా. పాయింట్ నెంబర్ 1, మనం జాబ్స్ అప్లై చేయడానికి నౌకరీ, లింక్డ్ఇన్, ఇండీడ్, గ్లాస్డోర్ ఇట్లా 100 జాబ్ ప్లాట్ఫామ్స్ ఉన్నాయి. వీటిలో ప్రాబ్లం ఏమంటే ఫ్రెషర్ జాబ్స్ ఏవో తెలియదు, ఎక్స్పీరియన్స్డ్ ఏవో తెలియదు. సో అట్లా కాకుండా ఫ్రెషర్స్కి ఒక సపరేట్ జాబ్ ప్లాట్ఫామ్ ఉంటే ఎట్లుంటుంది, అది గవర్నమెంట్ ఆథరైజ్డ్, అక్కడ జెన్యున్ జాబ్స్ మాత్రం ఉంటాయి. ఇది వినడానికైతే బాగుంది. దీన్ని మనం ఎట్లా చూస్ చేస్తాం? ఫస్ట్ థింగ్, మనం కమ్యూనిటీని బిల్డ్ చేస్తాం. సెకండ్ థింగ్, ట్విట్టర్లో లీడర్స్ని ట్యాగ్ చేస్తాం. వాళ్ళకి ఎక్స్ప్లెయిన్ చేస్తాం, మేము ఫ్రెషర్స్, మాకు సపరేట్ జాబ్ ప్లాట్ఫామ్ కావాలా అని డిమాండ్ చేస్తాం. దట్స్ ఇట్, అంతే సింపుల్. ఐ హోప్ ఈ వీడియోతో మీకు అర్థమవుతుంది అనుకుంటున్నా. ఇఫ్ నాట్, ఐ డోంట్ నో వాట్ టు డూ. ఎనీహౌ, ఈ క్యాంపెయిన్ గురించి ఫుల్ ఇన్ఫర్మేషన్ తెలుసుకోవాలనుకుంటే ఫుల్ వీడియో విచ్ ఈజ్ అవైలబుల్ ఆన్ యూట్యూబ్, చెక్ ఇట్ అవుట్.